విడవలూరు మండలం అలగానిపాడు గ్రామంలో సిపిఎం సిపిఐ పార్టీ నాయకులతో కలిసి కోవూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ కరపత్రాలు అందజేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జరిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కోవూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న 5 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడి పార్టీని కాపాడిన వాళ్ళని పక్కన పెట్టి కోవూరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న 5 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడి పార్టీని కాపాడిన వాళ్లను పక్కన పెట్టి సూట్ కేసుతో వచ్చిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి టికెట్ అమ్ముకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తూలూరు గోపాల్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు కిరణ్ రెడ్డి దండైనా ఈ శాసనసభ నియోజకవర్గాన్ని గురించి మాట్లాడుకోవాలంటే ముఖ్యంగా ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నాం. ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు 6 సార్లు అవకాశం ఇచ్చినటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు. రెండోది తెలుగుదేశం పార్టీ తరఫున ప్రశాంత్ రెడ్డి గారు. ఎందుకంటే తెలుగుదేశానికి సంబంధించి అభ్యర్థులను ప్రకటించేటటువంటి విధానాన్ని ఒకసారి చూసుకోండి. తెలుగుదేశం జెండా మోసిన కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, మండల నాయకులు ఉన్నారు. అదేవిధంగా గతంలో ఇక్కడ పనిచేసినటువంటి శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వాళ్ళకి టికెట్ ఇస్తారని 5 సంవత్సరాలు తిప్పుకొని కష్టపెట్టి లాస్ట్ లో సూట్ కేసు ఎత్తుకొచ్చినటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి చంద్రబాబు ఈ నియోజకవర్గ టికెట్ అమ్మేసుకున్నాడంటే అట్లాంటి నాయకులకు మనం ఓట్లు వేయాలని ఒకసారి ఆలోచించండి. వాళ్ళేం తెలుగుదేశం పార్టీ జెండా మోయలా, తెలుగుదేశం పార్టీ కోసం త్యాగాలు చేయలా, గ్రామాల్లో ఇబ్బందులు పడలా. సూట్ కేసు ఎత్తుకొని వస్తే చంద్రబాబు గారు ఆ టికెట్ ని అలా ఒకగా ఆమెకు అమ్మేసుకున్నాడు. కాబట్టి పార్టీలకి ఈ యొక్క ప్రాంతీయ పార్టీల్లో వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు తప్ప రాష్ట్రం కోసం కానీ దేశం కోసం కానీ ఆలోచించేటటువంటి పరిస్థితి లేదనేది మీరు ఒకసారి బేరీజ్ వేసుకోవాలి. ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడాలి. 6 సార్లు అవకాశం ఇచ్చినటువంటి నియోజకవర్గానికి కనీసం అభివృద్ధి కూడా నోచుకోలేదంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉందో మీరు ఒకసారి ఆలకించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాట వస్తే మేము సంక్షేమం చేశాం అంటున్నారు. సంక్షేమం అంటే ఏదైతే పెన్షన్లు ఆ రోజు ఇందిరాగాంధీ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ దాన్ని ప్రారంభిస్తే 70 రూపాయలు ఉండేటటువంటి పెన్షన్ ని రాజశేఖర రెడ్డి గారు 200 రూపాయలు చేశారు. కాబట్టి పెన్షన్ లేదా వీళ్ళు కనుక్కున్నట్టు పెన్షన్ వీళ్ళే ఇస్తున్నట్టు ఉండేటటువంటి భావనలో నాయకులు ఉండడం అనేది పొరపాటు. ఈరోజు నాకన్నా సంక్షేమం చేసేవాళ్ళు లేరని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అర్హత ఉండి అప్లై చేసుకుని దాదాపు సంవత్సరం నుంచి పెన్షన్ రాని వాళ్ళు దాదాపు ఈ జిల్లాలో 8,970 మందికి నాశనం చేసిన గానుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఒకసారి గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఓట్లు వేసేది మనకి మంచి పరిపాలన ఇస్తారనేటటువంటి ఉద్దేశంతో ఓట్లు వేస్తాం తప్ప నేను ఇసుక అమ్ముకోమనో, గులక అమ్ముకోమనో, లేదనుకుంటే మద్యం అమ్ముకోమనో మనం ఓట్లు వేయకూడదు. కాబట్టి ఓటు వేసేది మంచి సుపరిపాలన కోసం తప్ప ఏదో బ్రిటిష్ వాళ్ళు వచ్చినట్టు ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా మేము అన్ని అమ్ముకుంటూ పోతాం అనేటటువంటి నైజం ఉండేటటువంటి వ్యక్తులకు ఓటు వేస్తే వాళ్ళు ఈసారి రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తారనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి పార్టీలు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, ఈ రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు, వీళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎంత దారుణమైనటువంటి పరిపాలన అంటే క్విక్ ప్రోకో అనే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఆల్రెడీ కేసులు ఉన్నా కూడా ఆయన చేసేటటువంటి విధానం ఏంటంటే ఒక జీవో తెస్తాడు. వాలంటీర్ల అకౌంట్లో, సచివాలయం సిబ్బంది అకౌంట్లో 200 రూపాయలు వేస్తాడు. వేసి వాళ్ళకి ఏం చెప్తాడు తెలుసా? న్యూస్ పేపర్ కొనమని చెప్తాడు. న్యూస్ పేపర్ కూడా సాక్షి సర్క్యులేషన్ పెంచుకునే దానికి ఇంత నీచమైనటువంటి విధానాన్ని మన డబ్బులతో ప్రజల సొమ్ముకి పరిరక్షణగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి ప్రయోగాలు చేస్తుంటే ఆయన ఏమనాలని ఒకసారి ఆలోచించండి. కాబట్టి చదువుకున్న మనం
ఓటు వేసే ముందు నేను ఆ పార్టీకి వేస్తా, ఈ పార్టీకి వేస్తా, నేను ఈ పార్టీలోనే ఈ పార్టీకి వేస్తాను కాకుండా అభ్యర్థుల గురించి కానీ, ఆ పార్టీ సిద్ధాంతాల గురించి కానీ, ఈ దేశ భవిష్యత్తు కానీ, రాష్ట్ర భవిష్యత్తు కానీ ఆలోచించి ఓటు వేయమని కోరుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాలు పంచుకున్నటువంటి కమ్యూనిస్ట్ నాయకులు కావచ్చు, అందరికీ కూడా పేరు పేరు నా చేతులు జోడించి శిరస్సు వంచి మీకు ప్రణామం చేస్తూ, శాసనసభ అభ్యర్థిగా నన్ను, అదేవిధంగా కొప్పుల రాజు గారు ఈ జిల్లా కలెక్టర్ గా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక దళితుడు, పేదవాళ్ళ కోసం ఆ రోజుల్లోనే రాత్రి పదం ప్రారంభించి ప్రతి ఒక్కరికి సంతకం నేర్పించాలనేటువంటి ఆలోచన ఉండేటటువంటి వ్యక్తి ఈ రోజు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. కాబట్టి ఇద్దరికి కూడా హస్తం గుర్తు మీద ఓటు వేయండి. హస్తం గుర్తుకు సంబంధించి సమయాభావం వల్ల నేను ఏదైనా ప్రతి గడపకి రాలేకపోయినప్పటికీ కూడా ప్రతి ఇంటికి కూడా నా ద్వారా ఈ కరపత్రాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి గడపకు కూడా చేస్తారు. ఈ కరపత్రంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మేనిఫెస్టో